గుడ్ ఆఫ్టర్నూన్. నేను జ్యోత్స్న. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేక వాయిదా వేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. టీడీపీ మద్దతిస్తున్న 10 మంది కౌన్సిలర్లు మాత్రం సమావేశానికి హాజరు కాగా వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. ఉదయం వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఏర్పాట్లు చేపట్టారు. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యతో ఎన్నికను వాయిదా వేశారు అధికారులు. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేక వాయిదా వేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. డీటెయిల్స్ మనకు చిరంజీవి అందిస్తారు. చిరంజీవి. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. 2 సార్లు వాయిదా పడింది. ఈ రోజుతో 3వ వాయిదా పడింది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో తునిలో ఉన్న 30 వార్డులకు కానీ 30 వార్డులు వైసీపీ అధికారంలోకి రావడంతో మున్సిపల్ చైర్మన్ గానీ ఇటు వైస్ చైర్మన్ గానీ ఎన్నుకోవడం జరిగింది. అయితే వైస్ చైర్మన్ మరణానంతరం కూడా మళ్ళీ ఉప ఎన్నిక అయితే జరగనుంది. ఈ నేపథ్యంలో ఇటు వైసీపీకి చెందిన 10 మంది కార్పొరేటర్లు ఇటు టీడీపీకి టచ్ లోకి వెళ్లడం జరిగింది. అయితే మరొక 4 కార్పొరేటర్లు కనుక టీడీపీ శిబిరంలోకి వెళ్తే కనుక ఇటు వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి టీడీపీకి తగినంత బలం వస్తుంది. అయితే ప్రస్తుతం క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ స్థానిక ఎమ్మెల్యే ఇటు స్థానిక వైసీపీ మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఈ శిబిరాన్ని వైసీపీ కౌన్సిలర్లు ఎటు వెళ్లిపోకుండా కూడా ఆయన శిబిరంలో నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం యనమల రామకృష్ణుడు కూడా తమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ గత 2 సార్లు అయితే వాయిదా పడింది వైస్ చైర్మన్ ఎన్నిక. ఈ రోజు కూడా వాయిదా పడింది. అయితే ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ఇటు జిల్లా కలెక్టర్ కూడా తెలపడం జరిగింది. రైట్ చిరంజీవి.